అనిపిస్తుంది, బాధేస్తుంది. నేనేం బాధపడలేదు. ఈ పార్లమెంటు 17 స్థానాల్లో కూడా పోటీ చేస్తుందా? అంటే ఇక్కడ అంటే ఇప్పుడు కేఏ పాల్ గారు ఇక్కడ పోటీ చేయొద్దు అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో ఇక్కడ పోటీ పెట్టొద్దు అని అన్నారట, రిక్వెస్ట్ చేశారట. ఓకే. సరే ఆయన సీఎం కావడానికి ఫోన్లు సోనియమ్మ ఏదో సంథింగ్ ఓకే, వారి ఆశీస్సులు కూడా ఉన్నాయట. ఎవరన్నారు? పాల్ గారు అన్నారా? చెప్తున్నా కదా, చెప్పండి. పాల్ గారు అన్నారనే చెప్తున్నా. ఓకే ఓకే. ఇక్కడ పోటీ పెట్టనంటే పాపం పెట్టొద్దు అనుకున్నాడు. అక్కడనే ప్లాన్ చేసుకున్నాడు ఆయన కూడా ఆడ పోటీ చేసేందుకు. సరే ఆయన వైజాగ్లో ఆయన ఆస్తులు గీస్తూ ఆయన అంత పుట్టింది పెరిగింది అంతా అక్కడే కాబట్టి చదువుకున్నది అక్కడే కనుక ఆయన అక్కడ పోటీ చేయాలనుకున్నాడు. అక్కడనే పెడదాము ఈసారికి పోటీ అనుకున్నాడు. నేను వచ్చేసరికి నా కోసమని వరంగల్ పెడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క చోట పోటీ, వరంగల్, ఇంకెక్కడ లేదా? బాబుమోహన్ ఇంకెక్కడ పోటీ చేయట్లేదు, టైం లేదు. ఇప్పుడు తెలంగాణ మీరు అధ్యక్షుడా? నేనే, నన్నే అనౌన్స్ చేశారు. ఓకే. ఇప్పటికిప్పుడు క్యాండిడేట్ అని పెట్టి ఇప్పటికిప్పుడు పెడితే కనీసం ఒకటన్నా గెలిస్తే ఒక క్రెడిట్ ఉంటుంది. గబగబా పెట్టేసి అన్ని ఓడిపోతే అదొక మైనస్ పాయింట్ అయింది. అందుకని నేను కూడా వద్దులేండి సార్ అన్నా. నేను కూడా వద్దులేండి సార్, నెక్స్ట్ టైం పెడదాం. వన్ మెన్ ఆర్మీ షో ఇప్పుడు మొత్తం మీరు అంటే ఇక లేదు నువ్వు పోటీ చేయాల్సిందని పాల్ గారు అంటున్నారు. సరే అది చూద్దాం, ఇంకా టైం ఉంది. ఏదైనా రాజకీయం అనేది కూడా 100% డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో కేఏ పాల్ గారు ఏం తాయిలం ఇచ్చి మిమ్మల్ని దీంట్లో దించారు? అంటే ఎన్నికల వ్యవహారం తమ్ముడు విప్పి చెప్పకూడదు. అంటే ఆయన అన్ని వాడుకోవటానికి లేకుండా ట్రస్టీగా ఉన్నాయి కాబట్టి. ట్రస్టీగా కాదు తమ్ముడు, సీజ్ చేశారు. నేను ఇందాక చెప్పిన ఆయన. ఓకే ఓకే, అదే అయ్యయ్యో అప్పటి నుంచి సీజ్ అది బయటకు ఇక రావు, ఇక్కడికి రాకుండా ఆపారు. అప్పుడు కూడా సోనియా గాంధీ గారికి